యాదయ్య నీకు దండమే నీకు దండమే నిరుడు యాదయ్య నీకు నీరాజనమే యాదయ్య నీకు దండమే నీకు దండమే నిరుడు యాదయ్య నీకు నీరాజనమే ఏ లోకమందు ఉన్నావో గాని నీ జ్ఞాపకాలు మరువలేకున్నాం యాదయ్య నీకు దండమే నీకు దండమే నిరుడు యాదయ్య నీకు నీరాజనమే పుట్టినవయ్యా పుణ్య పురుషుడై రామచంద్రపురము గ్రామమునందు పేరుగాంచినవు ధన్యజీవుడై నీరుడు ఆ వంశమునందు నీరుడు శాంతమ్మ వెంకటయ్యలకు పుట్టినవయ్యా పుత్రుడు నీవై ఇంటికి దీపం ఇల్లాలుగా విజయలక్ష్మిని మనువాడినావు మనసున్న మహారాజు నీవయ్యా మా యాదయ్యా మాకు దూరమైతవనుకోలేదయ్యా యాదయ్యా మాకు దూరమైతవనుకోలేదయ్యా యాదయ్యా యాదయ్య నీకు దండమే నీకు దండమే నిరుడు యాదయ్య నీకు నీరాజనమే ఒక్కగానొక్క కూతురు దీపికను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినావు అల్లుడు కిరణ్ కుమారుతోని ఆత్మ నిండుగా మాట్లాడినావు నిండు నూరేళ్లు తోడుంటావని కలలెన్నో గన్నని భార్య విజయలక్ష్మి అనురాగ బంధం తెంచేసి పోతుంటే అల్లాడిపోయింది తన గుండె ఇంటిల్లి పాదికి నీవు మా యాదయ్యా కంటి శోకం పెట్టి వెళ్ళిపోయినావా మా యాదయ్యా కంటి శోకం పెట్టి వెళ్ళిపోయినావా మా యాదయ్యా యాదయ్య నీకు దండమే నీకు దండమే నిరుడు యాదయ్య నీకు నీరాజనమే అన్న అంటూ తమ్ముడు రవీందర్ బావ అంటూ మరదలు జ్యోతి అల్లాడే అక్కలు బావలు బాలరాజు ప్రమీల శ్రీనివాసు వరలక్ష్మి తల్లాడే కొడుకు వెంకటేశు కూతురు దివ్య పెదనాన్న అంటూ కన్నీరు తీసిరి అల్లుళ్ళు బిడ్డలు మహేషు లాస్య నిఖిలు వంశిత మామంటూ అడిగిరి తాతయ్య అంటూ మనవాళ్ళు శ్రీహాసు శ్రీకన్ నిన్ను యాది చేసిరి మనవారాళ్ళు శాని శ్రీ మహన్విత తాత లేడంటూ తల్లడిల్లిరి ఇంతమంది బంధు బలగాన్ని విడిచి యాదయ్యా ఎట్ల పోబుద్దాయే నీకు మా యాదయ్యా ఎట్ల పోబుద్దాయే నీకు మా యాదయ్యా యాదయ్య నీకు దండమే నీకు దండమే నిరుడు యాదయ్య నీకు వందనమే రామచంద్రపురం ప్రజలు మా యాదయ్య నీ మంచితనం యాది చేసిరే
ఆత్మశాంతి మేము మా యాదయ్యా ఎల్లప్పుడూ కోరుకుంటమే, ఎల్లప్పుడూ కోరుకుంటమే. మల్లెప్పుడొస్తావే యాదయ్యా నీ బిడ్డ దీపికను యాదయ్యా మళ్ళీ దీవించి పోరాదే యాదయ్యా. నీ భార్య విజయలక్ష్మి చూడయ్యా నిన్నే దలుసుకుండయ్యా నీ ఆత్మశాంతి పొందాలయ్యా. నువ్వు మల్లెప్పుడొస్తావు యాదయ్యా.